అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ డిమాండ్ చేశారు. ఒకవైపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుకను అందించాలని కృషి చేస్తుంటే, మరోవైపు దీన్ని అదునుగా చేసుకుని కొందరు దళారులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. వెంటనే అక్రమ ఇసుక రవాణా ఆపి ఇతర మండలాల్లోనూ ఇసుక క్వారీలు ఏర్పాటు చేయాలన్నారు. మండలానికి సంబంధించి అక్రమ ఇసుక రవాణా విషయంలో ఈరోజు మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం అధికారులకు తెలియాలని మా గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇచ్చినాం, వారికి సకాలంలో ఇసుక అందాలే, ఇసుక విషయంలో లబ్ధిదారుడు ఇబ్బంది పడొద్దని యొక్క మంచి ఉద్దేశంతో నియోజకవర్గం అంతా ఇండ్లకు ఇసుక అందియాలని, ఫ్రీగా తక్కువ ధరలో అందాలని చేస్తే, ఇందులో కొంతమంది ధనార్లు దీన్ని మిస్యూజ్ చేస్తూ షాయంపేట మండలానికి సంబంధించి కొన్ని గ్రామాలలో క్వారీలలో క్రెషర్లలో ఇసుక నిల్వలు చేసి రోజుకు సుమారు 100 ట్రాక్టర్ల పైన అక్రమంగా ఇసుక నిల్వలు చేసి లారీలలో తరలిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఖచ్చితంగా ఈ రోజు అయితే ఇలాగా ట్రాక్టర్లు రోజు 20-30కి ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తే రోజు 200-300 ట్రాక్టర్లు టేకుమట్ల మండలం నుంచి ఇసుక నడుస్తూ ఉన్నది. మండల హెడ్ క్వార్టర్లో ప్రజలు భయంగా బతుకుతా ఉన్నారు. ఒకటే ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే, మొగుళ్ళపల్లిలో ఒక క్వారీ ఇవ్వండి, చిట్యాలలో ఒక క్వారీ ఇవ్వండి, టేకుమట్ల ఒక క్వారీ ఇవ్వండి తప్ప నియోజకవర్గం అంతా టేకుమట్ల మీద పడి ఈరోజు విచ్చలవిడిగా ఇసుక తీసుకుపోతూ ఉంటే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి గౌరవ అధికారులు కానీ విషయం మీద దృష్టి సారించి దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మా ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే ట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పక్క మండలాల నుంచి వచ్చే ట్రాక్టర్ల మీద వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, ఇసుక డంపులకు పోసే ట్రాక్టర్లకు ఇబ్బందులు ఉండవు, వాళ్ళ మీద కేసులు కావు. మా ప్రాంతానికి సంబంధించిన ట్రాక్టర్ ఓనర్స్ మీద ట్రాక్టర్ల మీద అన్యాయంగా కేసులు అయితే ఉన్నాయని సందర్భంగా అధికారులు దృష్టి సారించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.